తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజ్కు వరద ఉధృతి పెరిగింది. ఇక బ్యారేజ్ 175 గేట్లు అధికారులు ఎత్తివేశారు. సముద్రంలోకి 4,96,541 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 13.78 అడుగులు ఉన్నాయి. ఇక శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు వరదతో నిండిపోయింది. ఇక హుస్సేన్ సాగర్ అయితే నిండు కుండలాగా తయారైంది. కడెం ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ధవళేశ్వరం బ్యారేజ్కు కూడా వరద ఉధృతి పెరిగింది. బ్యారేజ్ 175 గేట్లు కూడా అధికారులు ఎత్తివేశారు. దీంతో సముద్రంలోకి 4,96,541 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 13.78 అడుగులు ఉండగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు కూడా వరద ఉధృతి ఎదుర్కొంటోంది. ఇక హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలాగా వర్షం కారణంగా తయారైంది. ఇక కడెం ప్రాజెక్టు కూడా వరద ఉధృతి పెరిగింది.